విద్యార్థులపై దౌర్జన్యాలు చేసిన ఢిల్లీ పోలీసులు డౌన్ డౌన్. విద్యార్థులపై దౌర్జన్యంగా హింస చేసిన పోలీసులు, ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులపై దారుణంగా లాఠీ చార్జ్ చేసిన పోలీసులు, జంతర్ మంతర్లో పోలీసులు చేసిన లాఠీ చార్జీలు వెంటనే हम लेके रहेंगे, हम लेके रहेंगे, कुछ भी कर लो, कुछ भी कर लो, हम लेके रहेंगे, नो मोर, नो मोर, नो मोर. లాఠీ చార్జ్ చేసిన ఢిల్లీ పోలీసులు, లాఠీ చార్జ్ చేసిన పోలీసులు, ఢిల్లీ పోలీసులు, లాఠీ చార్జ్ చేసిన ఢిల్లీ పోలీసులు. దీనికి ఎటువంటి రిప్లై ఇవ్వకుండా మోడీ గారు ఒక సెల్ఫీ వీడియోలో ఫ్రెండ్స్ అని పిలుస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఫ్రెండ్స్ అయితే మన ఫ్రెండ్స్ మీద లాఠీ చార్జ్ చేస్తామా? అందులో మేకులతో కొట్టి ఆ మేకుల లాఠీని విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం ఎంత దారుణము. నిజంగా మనం వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా చేస్తామా? కాబట్టి మోడీ గారు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. మోడీ గారు క్షమాపణ చెప్పాలి. లాఠీ చార్జీపై మోడీ గారు, లాఠీ చార్జీపై మోడీ గారు, లాఠీ చార్జీపై మోడీ గారు క్షమాపణ చెప్పాలి. స్టూడెంట్స్, no more paper leaks, no more paper leaks, no more paper leaks, no more paper leaks, no more paper leaks. लेकर रहेंगे आजादी, 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 लेकर रहेंगे आजादी. Stand with students, stand with students, stand with students, stand with students. No more paper leaks, no more paper leaks, no more paper leaks, no more paper leaks. हम लेके रहेंगे आजादी, हम लेके रहेंगे आजादी, कुछ भी कर लो आजादी, हम लेके रहेंगे आजादी. We won, we won, we won. ఈరోజు ఢిల్లీ ఏఐసిసి ఆదేశాల ప్రకారం కడప నగర కమిటీ మరియు కడప నగరానికి చెందిన డివిజన్ ఇన్ఛార్జీలు మరియు విద్యార్థులు అదేవిధంగా మహిళలు ఈ కార్యక్రమంలో ఇక్కడ క్యాండిల్ మార్చ్లో పాల్గొనడం జరిగింది. క్యాండిల్ మార్చ్ కోటిరెడ్డి సర్కిల్ నుంచి కాగితాలపెంట సర్కిల్ ద్వారా ఐటీ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర నిలబడి సత్యాగ్రహం చేయాలని ఆదేశాల ప్రకారం మేము ఈరోజు చేస్తున్నాము. దీనికి సహకరించిన పర్మిషన్ ఇచ్చిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నిజంగా విద్యార్థులు ఏదైతే జంతర్ మంతర్లు చేసినారో అది అలనాటి స్వాతంత్ర్యం కోసం మన పూర్వీకులు ఏ విధంగా పోరాడినారో దానికి ఒక చిహ్నంగా మనం చూడగలం. నిజంగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడము అది విద్యార్థుల యొక్క గొప్ప విజయం. మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మొత్తము విద్యార్థుల మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే విద్యార్థులు మెరుగు వైపుకి వెళ్తారో, ఎప్పుడైతే విద్యార్థులు అభివృద్ధి వైపు వెళ్తారో, ఎప్పుడైతే యువత అభివృద్ధి చెందుతుందో అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి యువకులు, విద్యార్థులు వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు పోరాడాల్సిన దుర్మార్గపు ఈ సందర్భం చూస్తుంటే ఆనాటి బ్రిటిష్ వాళ్లకు ఏ విధంగా కానీ పోల్చడంలో 100% దానికి పోలిక ఉంది. కాబట్టి ఈరోజు అక్కడైతే రాజీనామా చేసినారు కానీ మిగతా 2 డిమాండ్లు ఉన్నాయి. అదేంటంటే మోడీ గారు పిల్లల మీద ఏదైతే ఈ నెల 20వ తేదీ లాఠీ చార్జ్ చేసినారో పోలీసుల ద్వారా ఇప్పుడుండే గవర్నమెంట్ చేసిందో దానికి ఫ్రెండ్స్ అని సెల్ఫీ వీడియో చెప్పడం కాదు. సెల్ఫీ వీడియోలో నిజంగా ఫ్రెండ్స్ అయితే మన ఫ్రెండ్స్ మీద మనం అటువంటి లాఠీ చార్జ్ చేయిస్తామా, టేర్ గ్యాస్ చేయిస్తామా, పిల్లెట్ గన్స్ కాలుస్తామా? అది ఫ్రెండ్స్ అని చెప్పడము ఒకటి, చేసేది ఒకటి. మోడీ గారు ఏదైతే దుశ్చర్య చేసినారు 20వ తేదీ విద్యార్థుల మీద
పోలీసుల ద్వారా. దానికి వెంటనే క్షమాపణ చెప్పాలనేది మా డిమాండ్. దాంతోపాటు అదే డిమాండ్లో ఏదైతే విద్యార్థులకు కొట్టడమే కాకుండా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినారు, ఆ కేసులను తీసేసి ఎవరైతే పోలీసులు దుండగులు ఈ జంతర్ మంతర్లో ఉన్న ఈ పిల్లలకు, ఈ యువతకు, ఈ విద్యార్థులకు కొట్టినారో దుర్మార్గంగా, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది ఇదంతా ఒక డిమాండ్ అయితే, రెండవ డిమాండ్ ప్రతి ఒక్కరికి చనిపోయినారో, ఎవరైతే చనిపోయినారో నీటి పేపర్ లీక్ వల్ల 21 మందికి ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం వెంటనే రిలీజ్ చేయాలనేది మా డిమాండ్. దానికోసం మనము ఈరోజు ఈ క్యాండిల్ మార్చు, ఈ సత్యాగ్రహం చేస్తున్నాము. ఇక్కడ గాంధీ విగ్రహం నుంచి బయలుదేరి ఐటీ సర్కిల్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం దగ్గరికి మేము క్యాండిల్ ద్వారా మార్చ్ చేస్తూ అక్కడ సత్యాగ్రహం కూడా చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. వాటిని వెంబడి తీసేయాల. అందులో భాగంగా ఏదైతే లాఠీ చార్జ్ చేసినారో ఢిల్లీలో విద్యార్థుల మీద, దానిని ఖండిస్తూ మోడీ గారు వెంబడే క్షమాపణ చెప్పాలా. మోడీ గారు మోడీ హిందుస్థాన్ No more paperless. No. వాయిస్ కావాలంటే ఇస్తానండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.